హలో గాయ్స్, ఫస్ట్ షాంపూ ప్రిపరేషన్ కోసం మెయిన్ ఇంగ్రీడియంట్స్. సో ఇది వచ్చేసి 21 హెర్బల్స్ ఉన్న పౌడర్ అనమాట. హెయిర్ గ్రోత్ అండ్ డాండ్రఫ్ కంట్రోల్కి ఫ్లాక్స్ సీడ్స్ ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫెనుగ్రీక్ పౌడర్ అనమాట, మెంతి పౌడర్ అండ్ మెంతులు. ఓకేనా, మెంతి పౌడర్ మెంతులు రెండు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కుంకుడికాయ అండ్ శీకాకాయ చాలా తక్కువ తీసుకున్నాను నేను. జస్ట్ శీకాకాయ మాత్రం 3 తీసుకున్నాను, చిన్న చిన్నవి. ఎందుకు అంటే మన హెయిర్ డ్రై అవుతుంది అనమాట. సో ఫ్రిజ్జీగా ఉండకుండా ఉండడం కోసం చాలా తక్కువ తీసుకున్నాను. ఇక్కడ ఏంటి హైబిస్కస్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అనమాట. సో ఇవి కంపల్సరీ తీసుకోవాలి. వీటితోనే మన షాంపూ ప్రిపరేషన్ అనేది చాలా బాగా వస్తుంది. సో అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ప్రిజర్వేటివ్ అండ్ షాంపూ బేస్, ఇవి రెండు ఉంటేనే మనకి పర్ఫెక్ట్ షాంపూ అయితే వస్తుంది. సో ఫస్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక బౌల్ తీసుకొని 2.5 లీటర్ వాటర్ని బౌల్లో అయితే పెట్టేసుకుందాం. అండ్ పక్కన ఇంకొక చిన్న బౌల్ పెట్టుకొని ఫ్లాక్స్ సీడ్స్ జెల్ మనం ప్రిపేర్ చేసేసుకుందాం. సో వాటర్లో 1 by 1 ఇంగ్రీడియంట్స్ అనేది మనం యాడ్ చేసుకుందాము. సో అండ్ నెక్స్ట్ హెయిర్ బాగా లాంగ్ అవ్వాలి అనుకుంటే ఒక 2 వాషెస్కి డాండ్రఫ్ కంట్రోల్, హెయిర్ ఫాల్ కంట్రోల్స్ అండ్ సిల్కీ అండ్ స్మూత్ హెయిర్ అయితే మీకు వస్తుంది. కంప్లీట్గా ఫ్రిజీ హెయిర్ ఉన్న వాళ్ళకి స్మూత్ అయిపోతుంది అనమాట. ఇవి డ్రై హైబిస్కస్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ మీకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి, కావాలంటే తీసుకోండి. నేను ఫ్లవర్స్ తీసుకున్నాను ఎందుకంటే మంచి కలర్ కోసం. ఇక్కడ నాకు న్యాచురల్వి ఉన్నాయన్నమాట. సో నేను అందుకని వీటిని యాడ్ చేసుకుంటున్నా. మీ దగ్గర ఉంటే ఫ్లవర్స్ అండ్ లీవ్స్ హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఇవి లేదు అంటే డ్రైవి పర్చేస్ చేసైనా మీరు హ్యాపీగా చేసేసుకోవచ్చు అనమాట. సో మనకి ప్రాపర్గా ఇదంతా బాయిల్డ్ అయిన తర్వాత మనం తీసుకున్న షాంపూ వాటర్ అనేది ఆఫ్ వరకు అయితే వచ్చేయాలన్నమాట. బాగా మనకి వాటర్ అనేది మరిగి అది సగం అయిపోవాలి. సో అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి జెల్ కూడా రెడీ అయిపోయింది. దీన్ని ఫిల్టర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. సో గాయ్స్, ఈ షాంపూ అనేది రెడీ చేసుకోలేము, చాలా హాట్గా ఉంది అనుకుంటే సింపుల్గా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి పర్చేస్ చేసేసుకోవచ్చు. సో మనము అండ్ ఇంకా డిఫరెంట్ షాంపూస్ కూడా సేల్ చేస్తాము మీకు కావాలి అనుకుంటే. అండ్ యాపిల్ బ్యూటీ అండ్ బ్యూటీనెస్ ఛానల్స్ని నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసేసి జోజోబా ఆయిల్ అండ్ వైటమిన్ ఈ ఆయిల్ అనేది దీంట్లో మిక్స్ చేసుకుంటున్నాను. ఒరిజినల్ ఆయిల్ అనమాట ఇది. జోజోబా ఆయిల్ వచ్చేసి 550 రూపీస్ అయితే నాకు పడింది. అండ్ వైటమిన్ ఈ ఆయిల్ వచ్చి 280 రూపీస్ పడింది అనమాట. సో ఇది జెల్లులో మనము కంప్లీట్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ వాటర్ అనేది సగం అయిపోయేంత వరకు మనం బాయిల్ చేసేసుకుందాం. బాయిల్డ్ అనేది ప్రాపర్గా అవ్వలేదు అంటే షాంపూ వచ్చేసి మనకి స్టోర్ ఉండదు అనమాట. సో ఇది మనకి స్టోర్ ఉండాలి, ఎక్కువ డేస్ అనేది ఉండాలి అనుకున్నట్లయితే కంప్లీట్గా నేను చెప్పిన ప్రాసెస్లోకి అయితే వెళ్ళండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఇది ఒక 1 ఇయర్ కంటే ఎక్కువ స్టోర్ ఉండదు. ఇందులో మనము ఎలాంటి కెమికల్స్ యూస్ చేయట్లేదు. కెమికల్ యూస్ చేస్తే 3 ఇయర్స్ వరకు కూడా షాంపూ స్టోర్ ఉంటుంది. ఇది కంప్లీట్గా ఎలాంటి హార్మ్ఫుల్ లేదు, హెర్బల్ షాంపూ అనమాట. సో మనకి మార్కెట్స్లో దొరికే షాంపూస్తో కంపేర్ చేసుకుంటే వెరీ సేఫ్ అనమాట. సో అండ్ pH కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది షాంపూలో. సో చాలా బాగుంటుంది షాంపూ మన హెయిర్కి అండ్ హెల్దీగా ఉంటుంది మన హెయిర్ కూడా. సో మనము ఈ పల్ప్ అంతా సపరేట్ చేసేసుకుందాం. ఇలా సపరేట్ చేసేసుకుంటే మనకి నీట్గా షాంపూ లిక్విడ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ షాంపూలో మనకి ఎలాంటి పల్ప్ లేకుండా ఒకసారి నీట్గా ఫిల్టర్ చేసేసుకుందాం. సో మళ్ళీ మనము ప్యాకింగ్ అప్పుడు అండ్ మనం కంటైనర్స్లో స్టోర్ చేసుకున్నప్పుడు అండ్ షాంపూ బాటిల్స్లో వేసుకున్నప్పుడు అలా 2 or 3 టైమ్స్ ఫిల్టర్ చేసుకుంటూనే ఉండాలి. మనకి ఎలాంటి పల్ప్ ఉన్నా కూడా వచ్చేస్తుంది అనమాట. ఇదంతా వేస్ట్ అనమాట. మనకి తీసుకున్న దాంట్లో పల్ప్ని ఇది మనం పడేసుకోవడమే. సో ఒక వేస్ట్ క్లాత్ అండ్ ఇలా ఒక పెద్ద బౌల్ పెట్టుకుంటే మన వేస్టేజ్ అంతా కూడా దాంట్లో వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనము ప్రిపేర్ చేసుకున్న ఫ్లాక్సీడ్ జెల్ని వేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇది కింగ్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇది ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. 21 హెర్బల్స్ ఉన్న హెయిర్ గ్రోత్ పౌడర్, ఇది కంపల్సరీ వేసుకోవాలి. విత్ డాండ్రఫ్ కూడా కంట్రోల్ అవుతుంది. సో ఈ పౌడర్ని మిక్స్ చేసేసుకుందాం ఒక బౌల్లో. అండ్ ఇది వచ్చేసేసి మెంతి పౌడర్. ఇది ఫ్రిజీ హెయిర్ని మనకి కంట్రోల్ చేసి సాఫ్ట్ అండ్ స్మూత్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీన్ని కూడా మిక్స్ చేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనము హైబిస్కస్ ఫ్లవర్ పౌడర్ని తీసుకుందాము. మందార పూల పొడి అని చెప్పేసి మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుందండి. ఇది నాకు 60 రూపీస్ పడింది. ఈ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇది మంచి కలర్ ఫామ్ని మనకి తీసుకొచ్చేస్తుంది. పౌడర్ బేస్ని యూజ్ చేశాను, ఫ్లవర్ బేస్ని అండ్ డ్రై ఫ్లవర్ కూడా యూజ్ చేశాను. కంప్లీట్గా మిక్స్ చేసుకొని ఇక్కడ నాకు కొంచెం వర్క్ ఉంటే మళ్ళీ ఒక 2 అవర్స్ అనేది బ్రేక్ తీసుకున్నాను అండ్ ఆఫ్టర్ కంటిన్యూ చేసేస్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఒకసారి మన షాంపూ ఎలా ఉందో చూద్దాము, మనకి ఎలా రెడీ అయింది అన్నది. ఇలా నాకు షాంపూ రెడీ అయిపోయింది అనమాట. దీంట్లో మనము వచ్చేసేసి
షాంపూ బేస్ ఉంటుంది, షాంపూ బేస్ అది మిక్స్ చేస్తే ఇంకా మనకి ఎక్కువ అవుతుంది షాంపూ అన్నది. సో ఈ షాంపూ చూడండి చాలా థిక్గా వచ్చేసేసింది. నేను క్లియర్గా షాంపూ చూపిస్తాను. సో ఫైనల్లీ మనకి షాంపూ అనేది ఇలా థిక్గా అయితే వచ్చేసింది. దీంట్లో మనము విత్ షాంపూ బేస్ని మిక్స్ చేసినప్పుడు కొంచెం లూజ్ అవుతుందన్నమాట. సో మీకు ఇంకొంచెం థిక్గా కావాలి అంటే అవిసె గింజల జెల్, ఫ్లాక్సీడ్ జెల్ అనేది మీరు ఎక్కువ తీసుకున్నట్లయితే ఇంకొంచెం థిక్గా వస్తుంది. సో జెల్గా ఫామ్ అవ్వడానికి కూడా మనకి బయట షాంపూస్లో కెమికల్ యూస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి అండ్ ఇది కలర్ రావడానికి అండ్ స్టోర్ ఉండడానికి అన్ని కెమికల్సే. ఫోమింగ్కి పౌడర్స్ అంటే మనకి షాంపూ బేస్ అనేది న్యాచురల్, కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి ఫోమింగ్కి పౌడర్ యూస్ చేస్తారు. అండ్ అవన్నీ కూడా కెమికల్స్. సో మనం వెరీ న్యాచురల్గా చేస్తున్నాము. దీన్ని మళ్ళీ ఒకసారి మనము ఫిల్టర్ చేసేసుకుందాము. అండ్ సో ప్రాపర్గా దీంట్లో ఉన్న పల్ప్ అంతా వెళ్ళిపోయి నీట్గా షాంపూ వస్తుంది ఇప్పుడు మనకి. చూసారు కదా. సో కొంచెం ఇంకా థిక్ అయింది షాంపూ అనేది, చాలా బాగుంది. హైబిస్కస్ మీకు లీవ్స్ కానీ మందార ఆకులు కానీ పువ్వులు కానీ మీకు దొరకలేదు అంటే డ్రై వాటితో ట్రై చేయండి, సేమ్ రిజల్ట్ వస్తుంది మీకు. కాకపోతే నేను ఇక్కడ పచ్చివి తీసుకున్నాను, ఇంకా బాగా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనము కొంచెం సేపు ఒక 10 మినిట్స్ అనేది ఇది బాగా కూల్గా అయిపోయింది, మళ్ళీ కొంచెం హీట్ చేద్దాం. హీట్ చేసుకున్నప్పుడు అడుగంటకుండా ఒక గరిటెతో మనం తిప్పుకుంటూ ఉండాలి. థిక్గా ఉంది కాబట్టి ఈజీగా అడుగంటేస్తుంది. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ షాంపూ బేస్. సో ఈ షాంపూ బేస్ అనేది కూడా మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది. ఇది కూడా ఆర్గానిక్ తీసుకోండి. షాంపూ బేస్ వచ్చేసి ఆర్గానిక్, కెమికల్ బేస్ కూడా ఉంటుంది. సో మీరు చూసుకొని ఆర్గానిక్ తీసుకోండి. ఎక్స్పైరీ అండ్ అన్ని మ్యానుఫ్యాక్చర్ చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇలా ఉంటుందండి వైట్ కలర్లో మనకి బేస్. ఇది మనకి జస్ట్ ఫోమింగ్ కోసం అనమాట. కొంచెం ఎక్కువ యూజ్ చేస్తే ఎక్కువ ఫోమింగ్ వస్తుంది, తక్కువ యూజ్ చేస్తే తక్కువ వస్తుంది. ఇది ప్రిజర్వేటివ్ కాదు, ఇది మిక్స్ చేస్తే మనకి స్టోర్ ఉంటుంది అని అనుకోవద్దు. ఎందుకంటే మళ్ళీ ప్రిజర్వేటివ్ కూడా ఖచ్చితంగా మనం యూజ్ చేయాలన్నమాట. మనకి ఇలా ఉంటుంది, బయట షాంపూ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది బేస్. ఇది మనకి ఫోమింగ్ రావడానికి యూజ్ అవుతుంది. ఈ షాంపూలో మందార ఆకులు పువ్వులు మీ దగ్గర లేవు అనుకున్నట్లయితే డ్రై వాటితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ కానీ నార్మల్ వాటితో చేస్తేనే ఇంకా బాగుంటుంది షాంపూ అనేది. ఇవి నాకు కూడా అవైలబుల్ లేవు. ఇవి నాకు ఏంటి అంటే మా మామయ్య గారు తీసుకొచ్చి ఇచ్చారనమాట పొలం దగ్గర, అందుకే నాకు ఎక్కువ వచ్చాయి. మీకు తక్కువగా ఉన్నాయి అనుకుంటే డ్రై వాటినే యూస్ చేసేసుకోండి, ఓకేనా. సో ఇలా ప్రాపర్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత ప్రిజర్వేటివ్ అనమాట. ప్రిజర్వేటివ్ నేను ఏం యూస్ చేస్తున్నానంటే బయో ఎంజైమ్ యూస్ చేస్తున్నాను. సో ఇది వెరీ సేఫ్, అస్సలు హార్మ్ఫుల్ లేనిది. మీకు బయో ఎంజైమ్ అనేసి మీరు సెర్చ్ చేసినా కూడా వితౌట్ కెమికల్ అని చెప్పేసి మీకు వస్తుంది అనమాట. నో కెమికల్ అండి, హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి బేబీకి అండ్ పెట్స్కి కూడా 2 సేఫ్ అని ఉంది, అంత సేఫ్. సో ఎలాంటి హార్మ్ఫుల్ లేదు కాబట్టి మన షాంపూ న్యాచురల్గానే ఉంటుంది. ఇక్కడ కెమికల్గా మన షాంపూ అనేది చేంజ్ అవ్వలేదు. విత్ స్టోర్ ఉండడానికి కూడా బయో ఎంజైమ్ని మనం యూస్ చేస్తున్నాము. ఇది ఎక్కువేం పట్టదు. ఇక్కడ 2 లీటర్స్కి నేను 2.5 లీటర్స్కి బయో ఎంజైమ్ అనేది ఇంత తీసుకున్నాను. ఇది మెజర్ నాకు కరెక్ట్గా తెలీదు, బట్ నేను చూపిస్తున్నాను మీకు అర్థమవుతుంది అని చెప్పేసి. సో దీన్ని కూడా మనము మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకి ఇంకా స్టోర్ ఉంటుంది. అండ్ ఫైనల్లీ మనం ఇక్కడ హైబిస్కస్ షాంపూ కాబట్టి ఇది కొంచెం కలర్ అనేది చేంజ్ అయితే బాగుంటుంది. కంప్లీట్గా ఫ్లవర్స్ తోటే హైబిస్కస్ అనేది రాదు మనకి షాంపూ, ఎందుకంటే మనం ప్రాపర్గా గ్రోత్కి, హెయిర్ గ్రోత్కి చాలా ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కాబట్టి. సో అందుకని మనము ఏం చేద్దాము అంటే మైకా కలర్ అని చెప్పేసి మనకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది. నేను వాటర్ మెలన్ రెడ్ అనేది కలర్ తీసుకున్నాను. అది మైకా కలర్ విత్ కాస్మోటిక్ గ్రేడ్. సో కాస్మోటిక్ గ్రేడ్ అయితేనే మీరు యూస్ చేయాలి. ఫుడ్ కలర్స్ మాత్రం అస్సలు యూస్ చేయొద్దు, కెమికల్ అయిపోతుంది. సో ఫుడ్ కలర్ కాకుండా మీరు మంచిగా కాస్మోటిక్ గ్రేడ్ వాటర్ మెలన్ రెడ్ అనేది తీసుకోండి. సో నేను అది కూడా మీకు చూపిస్తాను. అది లిప్ బామ్లో కూడా యూస్ చేయొచ్చు. మన లిప్స్కి కూడా ఎలాంటి హార్మ్ఫుల్ అనేది ఉండదన్నమాట. సో మైకా కలర్ విత్ ఇది లిప్ బామ్స్లో యూస్ చేసేది అండ్ కంప్లీట్లీ కాస్మోటిక్ గ్రేడ్ అనమాట. సో దీన్ని మనము యూస్ చేద్దాం ఇప్పుడు కలర్ అనేది చేంజింగ్ కోసం. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, మీరు కావాలి అంటే యూస్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. సో ఇక్కడ నేను కొంచెం కలర్ వస్తే బాగుంటుంది అని చెప్పి కొంచెం మిక్స్ చేస్తున్నాను. సో ఇంత తీసుకుంటే కూడా మనకి కలర్ ఫార్మింగ్ అనేది అవ్వలేదు. అదే ఫుడ్ కలర్ అనుకోండి కంప్లీట్గా చేంజ్ అవుతుంది. సో ఇందులో ఎలాంటి కెమికల్ లేదు, ఎలా భయపడాల్సిన అవసరం అయితే లేదు, ఓకేనా. అండ్ ఒక క్లాత్
గుర్తుపెట్టుకోవాలి, మీరు ఈ షాంపూ ప్రిపరేషన్ అప్పుడు హ్యాండ్స్ వాష్ చేయొద్దు. సో హ్యాండ్ వాష్ చేశారు అంటే మీకు కొంచెం తడి తగిలినా కూడా షాంపూ అనేది అప్సెట్ అవుతుంది అండ్ స్వెట్ కూడా పడకూడదు. చాలా కేర్ఫుల్గా చేస్తేనే మనకి షాంపూ అనేది స్టోర్ ఉంటుంది విత్ రూమ్ టెంపరేచర్లో. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఇలా వేస్ట్ క్లాత్ పెట్టుకొని మన హ్యాండ్స్కి ఏదన్నా అంటినా కూడా దానికి మాత్రమే క్లీన్ చేసుకోండి, వాటర్ ఎక్కడ కూడా పడకుండా చూసుకోండి. ఓకేనా. సో ఇది మనం మిక్స్ చేసుకున్నప్పుడు కలర్ అనేది ఏం ఫామ్ అవ్వదు కదా, ఒక 5 minutes ఆర్ 10 minutes ఆఫ్టర్ మనకి లైట్ పింకిష్లో చేంజ్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి కొంచెం హైబిస్కస్ షాంపూ కలర్ అనేది కనిపిస్తుంది. సో అండ్ బయట మార్కెట్లో దొరికే వాటికి కంప్లీట్గా రెడ్ కలర్లో ఉంటుంది హైబిస్కస్ షాంపూ అంటే. సో అందులో మనకి కంప్లీట్గా ఫుడ్ కలర్స్ మిక్స్ చేస్తారు. సో అలాంటివి యూస్ చేయకపోవడమే చాలా మంచిది. హెయిర్ హెల్దీగా ఉండదు, కెమికల్ వల్ల మన హెయిర్ పాడవుతుంది. టోటల్గా నేను చూపించిన ప్రాసెస్లో మనకి 0 కెమికల్తో షాంపూ రెడీ అయిందనమాట. సో ఎలాంటి కెమికల్ యూస్ చేయకుండానే మనకి మంచి షాంపూ వచ్చింది. విత్ 1 year స్టోర్ ఉంటుంది, హెయిర్ లాంగ్ అవుతుంది. సో అండ్ ఆఫ్టర్ మనకి లైట్గా కలర్ కూడా చేంజ్ అయిపోయింది. సో ఫైనలీ మన షాంపూ రెడీ అయింది. ఇక్కడ వచ్చేసేసి ఇది కూడా మీకు ఆప్షనలే, నేను లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ని తీసుకున్నాను. అంటే షాంపూ మనకి కొంచెం స్మెల్ వస్తే బాగుంటుంది కదా, దీని ఫ్రాగ్రెన్స్ అనేది మనం బాత్ చేసినప్పుడు హెడ్కి కూడా మంచి స్మెల్ వస్తే చాలా బాగుంటుంది కాబట్టి నేను విత్ లావెండర్ తీసుకున్నాను. అండ్ మీ ఆప్షనల్ ఇది. అండ్ ఇక్కడ వచ్చేసేసి ఇది ఎసెన్షియల్ ఆయిల్ అనమాట. ఎసెన్షియల్ ఆయిల్లో ఏంటి అంటే విత్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి మనం యూస్ చేసేదానికి. అండ్ మీరు ఊరికే అలా పర్ఫ్యూమ్స్ లాంటివి అలాంటివి మాత్రం యూస్ చేయొద్దు. ఎసెన్షియల్ ఆయిల్స్ బెస్ట్ అనమాట. ఓకేనా. అండ్ దీన్ని తీసుకొని మిక్స్ చేసుకుంటే షాంపూ అంతా అదే స్మెల్ వస్తుంది. అండ్ ఈ స్మెల్ కూడా చాలా బాగుంటుంది, లావెండర్ స్మెల్. సో ఇప్పుడు ప్రాపర్గా ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి ఫిల్టర్ చేసుకొని షాంపూ బాటిల్స్లో స్టోర్ చేసేసుకున్నాము అంటే హైబిస్కస్ షాంపూ అనేది రెడీ అయిపోతుంది. మేక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు చాలా సింపుల్గా మేక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నేను స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ఉంది కదా, వాట్సాప్లో కాంటాక్ట్ అయిపోండి. నేను సింపుల్గా మీకు హోమ్ డెలివరీ అనేది చేసేస్తాను. సో మీకు ఎలాంటి రిస్క్ లేకుండా మీ ఇంటికి అయితే షాంపూ అయితే వచ్చేస్తుంది. సో గాయ్స్ అండ్ షాంపూ ప్రైస్ మీకు చెప్పలేదు కదా, ఓన్లీ ఫర్ 350 రూపీస్ అండ్ 200 ml బాటిల్ అయితే ఉంటుంది. విత్ ఫోమింగ్ ఉంటుంది. నేను ఫైనల్లీ మీకు అది కూడా చూపిస్తాను. ఎందుకు అంటే ఆర్గానిక్ షాంపూ అండ్ హోమ్ మేడ్ షాంపూస్ అనగానే ఫోమ్ రాదేమో అని చెప్పి టెన్షన్ అవుతారు. బట్ అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. ఫోమింగ్ అనేది చాలా బాగా వస్తుంది. మనం యూస్ చేసిన బేస్ నుంచే మనకి ఫోమ్ అనేది వస్తుందన్నమాట. సో అండ్ ఫైనల్లీ ఇప్పుడు మనము ఈ షాంపూని కంప్లీట్గా మిక్స్ చేసేసుకుని పక్కన పెడితే మనకి ఇప్పుడు లైట్గా కలర్ చేంజ్ అయింది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. సో ఫైనల్లీ మనకి షాంపూ టెక్స్చర్ అనేది ఇలా వచ్చింది. చాలా బాగా వచ్చింది షాంపూ. నా ఫీల్ అయితే ఇంకొంచెం థిక్గా వస్తే బాగుండు అనిపించింది. సో కొంచెం థిక్గా రావాలంటే ఫ్లాక్స్ సీడ్స్ జెల్ని మనం మిక్స్ చేసుకోవడమే. సో ఇప్పుడు ఇది మనము ఫిల్టర్ చేసుకున్న తర్వాత బాటిల్స్లో స్టోర్ చేసుకోవాలి. సో ఈ బాటిల్స్ మీకు కూడా కావాలంటే కాంటాక్ట్ అయితే అయిపోయి పర్చేస్ చేసేయండి. సో ఇలా ఫిల్ చేసుకోవడమే అండి, చాలా ఈజీ గాయ్స్. దీనివల్ల బెనిఫిట్స్ అయితే లాట్ ఆఫ్ ఉన్నాయి. హెయిర్ గ్రోత్ అవుతుంది, సిల్కీ స్మూత్ అండ్ ఫ్రిజీ హెయిర్ కంట్రోల్ అవుతుంది. అండ్ సెకండ్ వాష్కే మీకు హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది, కంప్లీట్గా డాండ్రఫ్ ఉన్న తగ్గిపోతుంది. అండ్ చాలామందికి డాండ్రఫ్ అనగానే డాండ్రఫ్కి ఒక షాంపూ, హెయిర్ గ్రోత్కి ఒక షాంపూ అని చెప్పి అడుగుతున్నారు. సో అలా ఏం అవసరం లేదండి. విత్ డాండ్రఫ్ కంట్రోల్ అవుతూ హెయిర్ గ్రోత్ అవుతుంది. సో హ్యాపీగా పర్చేస్ చేసేయండి. సో నేను ప్రజెంట్ ఓన్లీ ఫర్ 4 బాటిల్స్లో ఫుల్ఫిల్ చేశాను. అండ్ నెక్స్ట్ అన్ని బాటిల్స్లో చేసేసుకొని మనం ఇది సేలింగ్కి అయితే పెట్టేసుకుంటాము. సో నేను ప్రిపరేషన్ చేసే షాంపూ ఇదే. అండ్ ఎలాంటి హార్మ్ఫుల్ లేని షాంపూ అండ్ ప్యూర్ హెర్బల్ షాంపూ కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా పర్చేస్ చేసుకోండి. విత్ ఆయిల్ కూడా యూస్ చేయండి. ఆయిల్ కూడా వాడితే మన హెయిర్ ఇంకా చాలా బాగుంటుంది. అండ్ ఎవరైనా ఇది బిజినెస్ పర్పస్ సేలింగ్కి పెట్టుకోవాలన్నా హ్యాపీగా పెట్టుకోవచ్చు. మీకు ఎలాంటి రిమార్క్ అయితే రాదు, హ్యాపీగా యూస్ చేయొచ్చు కూడా. అండ్ మీకు స్టోరేజ్ కూడా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ టైం మనము సోప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది అడుగుతున్నారు కదా, అది కూడా నేను చూపిస్తాను. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కూడా కావాలి అంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి. అలా అయితేనే మీకు నోటిఫికేషన్స్గా వచ్చేస్తాయి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోరు అండ్ లైక్ చేయరు. సో అవి కూడా తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఫైనలీ షాంపూ చూసారు కదా, మనకి ఇలా అయితే వచ్చింది. ఇది ఎగ్జాక్ట్ 1 month వచ్చేస్తుంది మీకు.
సో ఫైనల్లీ మన షాంపూ లైట్ పింకిష్లో చాలా బాగా వచ్చేసింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఫ్రాగ్రెన్స్ ఆల్సో చాలా చాలా బాగుంది. సో ఈ షాంపూని ఒకసారి మనము హెయిర్కి అప్లై చేసి చూద్దాము. అండ్ అసలు ఫోమ్ వస్తుందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసి చూపిస్తాను, మీకు కూడా అర్థమవుతుంది. ఫోమింగ్ అయితే 100% వస్తుంది. సో కొంచెం షాంపూని తీసుకోండి. ఇది కొంచెం వాటర్లో మిక్స్ చేసుకునైనా యూజ్ చేయొచ్చు, డైరెక్ట్గా యూజ్ చేసిన నో ఇష్యూ. సో కెమికల్స్ లేనిది కాబట్టి ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో చూడండి ఫోమింగ్ అనేది చాలా బాగా వచ్చింది. సో కొంచెం తీసుకున్నాను అంతే. మీకు ఈజీగా 1 మంత్ అయితే వచ్చేస్తుంది షాంపూ, హ్యాపీగా యూజ్ చేసేయచ్చు. ఫోమింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. షాంపూ అనేది ఎక్కడ కూడా మిస్టేక్ లేకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. సేమ్ ప్రొసీజర్లో మీరు కూడా ఇలానే ట్రై చేసి చూడండి. మీకు ఈ షాంపూ చాలా బాగా నచ్చుతుంది. 100% ఫాస్ట్ హెయిర్ గ్రోత్ అవుతుంది. అండ్ కొంచెం తీసుకుంటేనే సూపర్ ఫోమింగ్ అయితే వచ్చేసింది. ఫైనలీ మన షాంపూ అయితే డన్. సో గైస్ చూసేసారు కదా షాంపూ ఎంత సింపుల్గా చేసేసాను అని అనుకోవద్దు. చాలా అంటే చాలా పని. అసలు రేపు మా మేడ్కి అసలు పని అంతా వాసిపోద్ది అనమాట, అంత పని, అన్ని గిన్నెలు. సో అండ్ మీరేంటి అంటే మేడ్ ఉంటే ఓకే, లేదు అంటే మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చేసుకోండి. ఇల్లంతా పాడవుతుంది, అంటే కిచెన్ అంతా పాడవుతుంది. మనం అటు చేసి ఇటు తీసి అవి పెట్టి ఇవి పెట్టి ఆ బౌల్ తీసి ఈ బౌల్ తీసి ఫిల్టర్స్ చేసి అంటే ఇవంతా కూడా చాలా ప్రాసెస్. కాబట్టి ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే చేసుకోండి. సో చేసుకోలేము అనుకున్న వాళ్ళ సంగతి తెలిసిందే కదా, రెగ్యులర్గా మన దగ్గర ఎలా కొంటారో అలానే కొనేయడమే. ఓకేనా, మీరు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. షాంపూని మాత్రం మిస్ అవ్వద్దు. ఫర్ లాంగ్ హెయిర్ కావాలనుకుంటున్నాము, వితౌట్ డాండ్రఫ్తో హెయిర్ని సిల్కీగా ఉంచుకోవాలనుకుంటున్నాము అంటే చాలా సింపుల్ హెర్బల్ షాంపూ. సో ఇది చూసారు కదా, నేను ఎలాంటి సీక్రెట్స్ లేవు. చాలామంది షాంపూస్లో ఏమైనా కెమికల్స్ వాడతారా, ఏమైనా కెమికల్స్ ఉంటాయా అని అడుగుతారు. వాళ్ళకైతే ఫుల్గా మనకి క్లారిటీ వచ్చేసినట్లే. సో గైస్ అస్సలు డిలే చేయదు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అయి పర్చేస్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీట్ అవుదాం. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.